నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పటికీ 60,000 కోట్లు డిమాండ్ చేసింది పంజాబ్ గవర్నమెంట్. రిలీజ్ అయితే అవ్వలేదు, చూద్దాం. ఈరోజు ఇప్పటికే పంజాబ్లో ఫ్లడ్ వచ్చి 2-3 డేస్ పైగా అయింది. దాదాపు 3.5 లక్ష 3.5 lakh పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు దీనివల్ల. దగ్గర 23 జిల్లాలలో ఈ ప్రభావితం అనేది చాలా సివియర్గా ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ పంజాబ్ అయితే అతలాకుతలంలో ఉందన్నమాట. అసలుకి ఈ మాటలు చెప్తుంటే నాకే ఎలాగో ఉంది. అక్కడ బర్రెలు అయితే కట్టింటారు కదా, ఆ వీడియోస్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఫొటోస్ డిస్ప్లే చేస్తాను చూడండి. బర్రెలు అనేది కట్టింటారు కదా, ఆ బర్రెలు దేనికన్నా ఫోల్మన్కి దీన్ని కట్టింటారు కదా, ఆ ఫోల్మన్కి అక్కడే ఊపిరి ఆడక నీళ్ళల్లో మునిగి చనిపోయాయి అలాగే బర్రెలు. ఇలాంటి అతలాకుతలంలో ఉంది ఇప్పుడు పంజాబ్. చూద్దాం గవర్నమెంట్ ఎంతవరకు హెల్ప్ చేస్తుందో. మన కోస్టల్ ఏరియా కూడా ఫ్లడ్ వచ్చింది, మన చంద్రబాబు గారు ఎలాగ వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తారో ఆ విధంగా ఈ పంజాబ్ గవర్నమెంట్ ప్రెజెంట్ అనేది హెల్ప్ చేస్తుందో లేదో చూద్దాం. తర్వాత సెంటర్ అనేది రంగంలోకి దిగుతుందో లేదో చూద్దాం. ఇక్కడ ప్రెజెంట్ ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఎవరికంటే సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్స్ అండ్ ఇండివిజువల్ పీపుల్స్ అండ్ రిలీజియస్ కమ్యూనిటీస్ ఇక్కడ బీభత్సంగా వెళ్ళి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మెయిన్ టాపిక్ అయితే వస్తాం. ఇలా ఫ్లడ్స్ వస్తే వాటర్ ఎక్కడికి వెళ్తుంది? మెయిన్ నా క్వశ్చన్ ఇదే. ఫ్లడ్స్ రావడం వల్ల వాటర్ అనేది ఎక్కడ వెళ్తుంది? ఇప్పుడు చూడండి, మనుషులు ఎలాగయ్యారంటే సొసైటీస్ ఇప్పుడు చెరువులో నీళ్ళు స్టాక్ అవుతాయి. అదే చెరువులో సొసైటీ కట్టేసి మొత్తం లెవెలింగ్ చేసేసి ఇంకా వాటర్ ఎక్కడ వెళ్తాయి? ఒకప్పుడు హైదరాబాద్లో థౌజండ్స్ ఆఫ్ లేక్స్ పాండ్స్ ఉండేటివి, ఇప్పుడు ఫింగర్ మీద ఎంచుకోవచ్చు అన్నీ ఉన్నాయి అంతే హైదరాబాద్లో. అంటే మిగిలినవన్నీ లేక్స్ ఎక్కడ వెళ్ళాయి, పాండ్స్ ఎక్కడ వెళ్ళాయి అంటే దీనికి ఏం కారణం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము చెరువుల్ని, న్యాచురల్ లేక్స్, న్యాచురల్ పాండ్స్ ఏవైతే ఉన్నారో వీటన్నిటిని పడగొట్టి అక్కడ సొసైటీస్ బిల్డ్ చేస్తున్నారు. అంటే హ్యూమన్స్ అక్కడ నివాసం ఉంటున్నారు. చూడండి, నాకు ఒక్క మాట అయితే చెప్పాలనిపిస్తుంది. మన ప్రజెంట్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక స్కీమ్ అనేది తెచ్చారు, ఈ ఫ్లడ్ వచ్చిన తర్వాత హైడ్రా అనేది నాకు బెస్ట్ ఏమో అనిపించింది. ఎందుకంటే చూడండి, ఈరోజు జనాలు ఆయన గవర్నమెంట్ మీద తిరుగుబడ్డారు. కాకపోతే రేపు పొద్దున ఫ్యూచర్లో ఏ పంజాబ్కి అయితే పరిస్థితి వచ్చిందో ఈ పరిస్థితి తెలంగాణకి ఎస్పెషల్లీ హైదరాబాద్కి రాకపోవచ్చు. ఎందుకంటే న్యాచురల్ వాటర్ ఏ లేక్స్ ఉన్నాయో వాటి ద్వారా వాటిని వదిలేస్తే అవి ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు పంజాబ్లో వాటర్ వెళ్ళడానికి ప్లేస్ లేదు, ఇంక ఏం చేస్తారు చెప్పండి? ఆ వాటర్ అనేది ఫ్లడ్ అనేది ఇలా బీభత్సంగా కూర్చింది వాన. ఇంకా చూసారు కదా, ఇమేజెస్ డిస్ప్లే చేస్తాను చూడండి, అలా అయింది. ఇప్పుడు సిక్ కమ్యూనిటీ అయితే బీభత్సంగా చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే ఫస్ట్ నిలబడే వాళ్ళు సిక్ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ. అదే ఇప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా మనమంతా యూనైట్ ఇండియా డెమోక్రసీ ఎందుకు అంటారు? ఇప్పుడు మనమంతా కలిసి ఒక్కొక్కరు వాళ్ళకి హెల్ప్ చేయాల్సి, ఖచ్చితంగా హెల్ప్ చేసి తీరాల్సిందే. కాబట్టి ఇది మెయిన్ గవర్నమెంట్ చేయాల్సిన పని పంజాబ్ గవర్నమెంట్, పంజాబ్ పీపుల్ చేస్తున్నారు. ఎవరైతే సేఫర్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళు. దగ్గర పంజాబ్ మొత్తం అతలాకుతలం అయిందండి. 23 జిల్లాలు, దగ్గర 3 లక్షల జనాలకి ప్రభావితం. బర్రెలైతే, ఆవులు, వాళ్ళు పంట నష్టం ఏమండి. దాదాపు 37 మంది అయితే చనిపోయారండి. ఇది చాలా బాధాకరమైన విషయం పంజాబ్ కోసము. ఇప్పుడు నా యొక్క మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో యూనైట్ విత్ పంజాబ్. చూద్దాం సెంటర్ స్టేట్ ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. ఇప్పటికైతే సెంటర్ అయితే ఏం రియాక్ట్ అవ్వలేదు. ఇంటర్నల్లీ ఏమన్నా అంటే నాకైతే తెలియదు, ఇప్పటిదాకా అప్డేట్ అయితే రాలేదు. ఒక్కటండి, మన మొత్తం ఇండియాలోనే ఎక్కువ మోతాదులో వ్యవసాయం పండించే రైతులు, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించే స్టేట్ ఏదైనా ఉంటే వ్యవసాయం సైడ్ అది పంజాబ్ మాత్రమే. వాళ్ళు చాలా టైప్స్ ఆఫ్ పంటలు పండిస్తారండి. ప్రజెంట్ దిగుబడి చేతికి వచ్చే సమయానికి ఫ్లడ్ వచ్చి వాళ్ళు మొత్తం నాశనం చేసిందండి. ఇదైతే చాలా మనసుని కుంగపరిచే విషయం అండి ఇది. కాకపోతే వీ హోప్ పంజాబ్ స్టాండ్ ఆన్ హిస్ ఓన్ లెగ్స్. నేనైతే ఇదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ యొక్క ఒపీనియన్ ఏమో కమెంట్లో మెన్షన్ చేయండి. ఎవరెవరు ఇప్పటిదాకా పంజాబ్ కోసం హెల్ప్ చేస్తారో కమెంట్లో పింగ్ డౌన్ చేయండి. మరి ఇంకో విషయం అయితే చూద్దాం, నెక్స్ట్ ఫర్దర్ ఏమవుతుందో నెక్స్ట్ మీకు ఇంకో అప్డేట్ ఇస్తాను.